హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మీకు ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి అంటే ఏమేం స్టెప్స్ ఫాలో అవ్వాలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందామండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఇమ్మీడియేట్‌గా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేశారో ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. చూస్ జాబ్ రెడీ స్కిల్స్. ఫాస్ట్ ఎంట్రీ కోసం ఈ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రెజెంట్ ఈ స్కిల్స్ అనేవి క్విక్ జాబ్ ఆపర్చునిటీస్‌కి అయితే ఎక్కువ స్కోప్ ఉంది. అందులో ఫస్ట్ వన్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ మీరు మాన్యువల్ టెస్టింగ్ అయినా, బేసిక్ ఆటోమేషన్ అయినా మీకు టెస్టింగ్ రిలేటెడ్‌గా చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయండి. సో, మీరు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే గనక మాన్యువల్ టెస్టింగ్ వైపు వెళ్ళొచ్చు. అదే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సెలీనియంతో కలిపి మీరు ఆటోమేషన్ టెస్టింగ్ వైపు వెళ్ళొచ్చండి. టెస్టింగ్‌కి అయితే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫాస్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎంట్రీ అవ్వడానికి టెస్టింగ్ డొమైన్ అనేది సజెస్టబుల్ అండి. ఆ తర్వాత డేటా అనాలిటిక్స్. సో, ఎక్సెల్, ఎస్‌క్యూఎల్, పవర్ బిఐ వీటిని ఈటీఎల్ టూల్స్ అంటారండి. మీరొక డేటా సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్స్ మీరు చూజ్ చేసుకున్నట్టయితే, డేటా మీద వర్క్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఈ టూల్స్ మీద వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ ఏంటంటే, ఇందుట్లో డాక్స్ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. డేటా అనాలిసిస్ ఎక్స్‌ప్రెషన్. ఫార్ములా లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ డాక్స్ ఎక్స్‌ప్రెషన్ వచ్చినట్లయితే గనక మీరు డేటా అనాలిటిక్స్ లైక్ డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్‌కి, డేటా ఇంజినీర్ జాబ్ రోల్స్‌కి అయితే ఎలిజిబుల్. అదే విధంగా టెక్నికల్ సపోర్ట్, ఐటీ సపోర్ట్. వీటికి అంత కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదండి. సో, ఇవి సాలరీస్ అనేవి చాలా తక్కువుంటాయి. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. ఈ టెక్నికల్ సపోర్ట్, ఐటీ సపోర్ట్ మినిమమ్ బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే గనక మీరు కొంచెం ఐటీ ఇండస్ట్రీలోకి ఫాస్ట్‌గా ఎంట్రీ అవ్వచ్చు. ప్రెజెంట్ మీరు సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీరు జాబ్స్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటే గనక, మీ రెజ్యూమే అనేది ఏటీఎస్ ఫ్రెండ్లీ అయి ఉండాలండి. లైక్ క్రియేట్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ 1-2 పేజెస్ ఉండాలండి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయితే 3 ఇయర్స్ పేజెస్ ఉన్నా కూడా నాట్ ఎన్ ఇష్యూ. ఆ రెజ్యూమేలో ఏం హైలైట్ చేయాలి అంటే మీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్స్ లింక్స్, ఇంటర్న్‌షిప్స్ చేసిన ప్రాక్టికల్ వర్క్స్ ఏమైనా ఉంటే గనుక వీటిని హైలైట్ చేస్తూ ఉండాలి. మీ ప్రొఫైల్ అనేది ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేట్ ఉండాలండి. నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్. ప్రెజెంట్ నౌకరీ, లింక్డ్ఇన్‌లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే పోస్ట్ చేస్తున్నారు. జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్‌లో ఉన్న స్కిల్స్ అనేవి మీ రెజ్యూమేలో ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న స్కిల్స్ మీ రెజ్యూమేలో లేకపోతే యాడ్ చేయండి. స్కిల్స్ హైలైట్ చేయండి. ఫస్ట్ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి మనం ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిందనుకోండి, తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కి మనం ముందుగా ఇంటర్వ్యూకి రిలేటెడ్‌గా క్వెషన్స్ గాని, డంప్స్ గాని ఇవన్నీ కూడా చెక్‌ఔట్ చేసుకుంటాం. సో, ఆన్‌లైన్ ప్రొఫైల్స్ అప్ టు డేట్ ఉండాలి. ఒక రెజ్యూమే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. స్మార్ట్‌గా అప్లై చేయండి. ర్యాండమ్‌గా కాదు. ఏ జాబ్ పడితే ఆ జాబ్ కాదు. స్మార్ట్‌గా అప్లై చేయండి. అప్లై డైలీ ఒక 10-15 జాబ్స్‌కి అప్లై చేయండి. ఫిల్టర్స్ పెట్టండి. మీరు ఫ్రెషర్సా? లేకపోతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేటా? ఇమ్మీడియేట్ జాయినరా? లేకపోతే ఏంటి వాటెవర్ ఫిల్టర్స్ అనేవి యూజ్ చేయండి. అండ్ అప్లై ఆన్ కంపెనీ కెరియర్ పేజెస్‌లో కూడా ఉంటాయి. లైక్ టీసీఎస్ గాని, హెక్సావేర్ గాని, క్యాప్‌జెమినీ, ఎసెన్షియర్. ఇట్లాంటి కంపెనీస్‌లో కెరియర్స్ పోర్టల్‌లో జాబ్స్ అనేవి అప్ టు డేట్ ఉంటాయండి. కంపెనీ పోర్టల్స్ నుంచి జాబ్స్‌కి అప్లై చేయండి. జాబ్ పోర్టల్స్ ఉంటాయి. లింక్డ్ఇన్ జాబ్స్ ఉంటాయి. వీటన్నిటిలో కూడా జాబ్స్‌కి అయితే అప్లై చేయండి. సో, ఇంప్రూవ్ ఇంటర్వ్యూ రీడ్‌లైన్స్. సో, బేసిక్ టెక్నికల్ క్వెషన్స్‌కైతే ప్రిపేర్ అవ్వండి. చాలా డంప్స్ ఉంటాయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో, సోషల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో, ఆ కంపెనీ పేజెస్‌లో కూడా ఇంటర్వ్యూ రిలేటెడ్‌గా చాలా డంప్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఒకసారి తీసుకోండి. అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. హెచ్ఆర్ క్వెషన్స్. యూట్యూబ్ కాంటెంట్‌లోనే చాలా హెచ్ఆర్ క్వెషన్స్ ఉంటాయండి. ప్రతీది కూడా మీ ఫింగర్ టిప్స్‌లోనే ఉంటుంది. జస్ట్ మీరు బ్రౌజ్ చేస్తే చాలు. ప్రతీదీ మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇంతకు ముందంటే ఇదంతా కష్టమయ్యేది. బట్ ఇప్పుడు మీ ఫింగర్ టిప్స్‌లోకొచ్చినప్పుడు కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయో, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అట్లానే ఉండాలండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. స్టడీ మెటీరియల్స్ చదవండి, డాక్యుమెంటేషన్స్ చదవండి, టెర్మినాలజీస్ నేర్చుకోండి. ఇట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోండి. అలాగే లైక్ ఫ్లెక్సిబుల్ విత్ లొకేషన్, సాలరీ ఇవన్నీ కూడా మీరు జాబ్ వచ్చేంత వరకు 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు కూడా మీరు కొంచెం ఫ్లెక్సిబుల్‌గా అయితే ఉండండి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నట్లయితే గనక త్వరగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. బట్ ఒక విషయం మీరు సపోర్ట్ రోల్‌కి వెళ్తున్నా ఆర్
నాన్ సపోర్ట్ రోల్‌కి వెళ్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చా అనేది అడుగుతున్నారండి. సో, ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా రావాల్సిందే. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా పర్లేదు. బట్ మీ రెజ్యూమేలో మటికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. మీరు ఒకవేళ ఫ్రెషర్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నారు. మీరు స్కిల్ అప్‌గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో, పైథాన్‌తో ఎందుకు చేయకూడదు? ప్రెజెంట్ పైథాన్ అనేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ అయితే ఉంది. అండ్ ఫ్యూచర్ గ్రోత్ కూడా ఉంది. మీరు ఒకవేళ పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే గనక పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్‌డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్‌లో జాంగో ఫ్రేమ్‌వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంవిటీ ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో బేస్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా? మండే టు సాటర్‌డే ఈవినింగ్ 7 టు 9 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 45 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ డైలీ టాస్క్‌లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో, మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కోఆర్డినేట్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్‌కి సంబంధించిన పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థాంక్ యూ.